style. Perfect. ఈ రోజు మనం వెస్ట్ మారేడ్పల్లిలో ఉన్న కాసా ఇటాలియా మోడ్యులర్ కిచెన్ స్టోర్లో ఉన్నామండి. సో ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ వెరైటీస్ ఏంటో మనం కూడా చూద్దాం పదండి. మరి మోడ్యులర్ కిచెన్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో సురేష్ గారు ఉన్నారండి. హలో అండి. హౌ ఆర్ యూ? వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కిచెన్? ఓకే, ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇది వుడ్, సాలిడ్ వుడ్ అండి. ఓకే. సో ఈ వుడ్ లో మీకు ఇవన్నీ మీకు సెల్ఫ్స్ వస్తాయండి. 2 సెల్ఫ్స్ వస్తాయి. ఈ మధ్యలో మీకు ఏదైనా స్టోర్ పెట్టుకోవడానికి బాక్సెస్ అవన్నీ ఏదైనా పెట్టుకోవడానికి ఇది మనకు స్పేస్ అవుతుందండి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే సెంటర్ గ్లాస్ వచ్చింది కదా, గ్లాస్ వస్తుందండి. ఇది మధ్యలో మనకి ఏదైనా మనకు అందులో నుంచి బాక్స్ కొద్దిగా లైట్ కనబడతాయండి బయటికి. మనకి ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ లో సో మీకు ఇది వచ్చేసి కింద జస్ట్ ఒక కప్ చేయడం. జస్ట్ ఇది ఏంటంటే మీకు ప్లేట్ ట్రాక్ యూనిట్ అండి. ఇది ప్లేట్ ట్రాక్ యూనిట్ అంటే మనకు ప్లేట్స్ పెట్టుకోవడానికి ఏదైనా యూజ్ అవుతుంది. సాసర్స్ కానీ ప్లేట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అది పెట్టుకున్న ప్లేట్స్ మీకు అందులో వాటర్ ఉంటుంది అండి కొద్దిగా, అది డ్రిప్ ట్రే లో మీకు వస్తుందండి. ఓ గ్రేట్. డ్రిప్ ట్రే. ఓకే, వాటర్ అంతా కూడా మనం తీసేసుకోవచ్చు. ఈ డ్రిప్ ట్రే లో ఉంటే తీసేసుకొని తర్వాత మనకు సింక్ లో ఇలా వేసేసుకోవచ్చు. ఓకే, జస్ట్ మనం సింక్ లో వాష్ చేసుకొని పైన పెట్టేసుకోవచ్చు. పైన పెట్టేసుకొని వాటర్ అంటే మంచి ఆప్షన్ ఇదైతే. ఇది చాలా బాగుంటుంది. అవునవును. సో మనం ఏంటంటే తీసి ఇట్లా పట్టుకొని వస్తుందో మనం తీసినప్పుడు అది స్టిక్ అయిపోతుంది. మళ్ళీ మనం బెండ్ చేసినప్పుడు అది బెండ్ అవుతుంది. చాలా బాగుందండి ఆప్షన్ అయితే. ఇది ఇందులో ఈ కిచెన్ లో ఈ స్పెషాలిటీ అండి. బాగుంది. ఓకే, అంటే మీన్స్ మనకి ఇంకా కూడా ఇక్కడ ఏమన్నా గ్లాస్ కావాలన్నా అలా కూడా సెట్ చేసి ఇస్తారంటారా? గ్లాస్ మీకు ఎలా గ్లాస్ కావాలంటే గ్లాస్ కూడా సెట్ చేసి ఇస్తాం. సో ఇది ఇలా సెట్ చేశారు కదా, అవునవును, అదే టైప్ లో చేస్తారు. సో ఇది ఎట్లా ఉందంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉందండి బాగా కూడా. సో జనరల్ గా ఏంటంటే కొన్ని చాలా స్మూత్ గా డెలికేట్ గా ఉంటాయి, బట్ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కదా, స్ట్రాంగ్ గా ఉంటాయి అని చెప్పేసి. సో ఇవంటే మనకి అండ్ ఆప్షన్స్ బాగున్నాయి, మనకి కూడా చాలా చక్కగా ఎక్కువ కాలం కూడా ఉంటుంది అనమాట. సో ఇవి కూడా మనకి షెల్ఫ్స్ ఏంటంటే షెల్ఫ్స్. ఓకే, ఇది మొత్తం మనకి గ్లాసెస్ వచ్చాయి కదా, చక్కగా మన గ్లాసెస్ ఏమన్నా గాజు బౌల్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి చక్కగా ఇది పొయ్యి కూడా అరేంజ్ చేసుకోవచ్చు కదా, అండ్ ఎక్కువ పైకి కనిపించకుండా లోపల ఫిక్స్ అవుతుంది. లోపల ఫిక్సింగ్ ఇది బిల్ట్ ఇన్ మోడల్ అండి స్టవ్. మీకు ఇందులో మీకు త్రిబులింగ్ బర్నర్ పెద్దది వస్తుంది, ప్లస్ 2 మీడియం బర్నర్స్, ఒకటి స్మాల్ బర్నర్స్. ఇది ఇగ్నిషన్ ఉంటుంది. ఇది ఫినిషింగ్ మీకు మైక్రో డెకోర్ ఫినిషింగ్ అండి. ఫినిషింగ్ అంతా ఏంటండి యూజ్ దీనికి? మైక్రో డెకోర్ అంటే స్క్రాచెస్ ఏం పడవండి, పడగానే మనకు కనబడవు ఈ ఫినిషింగ్ వల్ల. ఇది స్టవ్ అండి. ఇది దీనిపైన చిమ్నీ అండి, సేమ్ వుడ్ లాగా ఉంటుంది ఫైబర్ పైన. ఓకే ఓకే, జనరల్ గా మనకి చిమ్నీ కనిపించకుండా ఈ కిచెన్ సెట్ లో కలిపేశారు అనమాట. కలిపేసామండి. ఇది చాలా బాగుంటుంది. అవునవును. సో ఇది కిచెన్ వుడ్ టైప్ ఉంటుంది. చిమ్నీ అదేమో కనిపించకుండా చక్కగా ఫిక్స్ చేసినట్లున్నారు కదా. స్మోక్ అదంతా అబ్జర్వ్ చేసేస్తుంది. అంటే మనకి కాస్ట్ ఎలా ఉంటాయి అంటారు? కాస్ట్ ఈ చిమ్నీ వచ్చేసి 59,990 అండి. 59,000. ఏంటండి దీని స్పెషాలిటీ? చుట్టూ వుడ్ వచ్చిందా? వుడ్ టైప్ మీకు సక్షన్ కెపాసిటీ 850 సక్షన్ ఆర్పిఎం ఉంటుంది. మోటార్ ఫర్ అవర్. సో సక్షన్ కెపాసిటీగా ఉంటుంది. సో డిఫరెంట్ చిమ్నీ అన్నట్టు. అన్ని చిమ్నీస్ ఎలా ఉంటాయంటే మామూలుగా స్టీల్ మోడల్ లో ఉంటాయి అన్ని చిమ్నీస్. ఇది ఒక డిఫరెంట్ టైప్ లో జస్ట్ మనకి ఏంటి కూడా పైకి కనిపించదు అన్నమాట. అంటే మరి పైన హీట్ అది కంట్రోల్ చేసే బటన్స్ అవన్నీ మనకి కింద వస్తాయంటారా? ఓకే, బటన్స్ అన్ని ఇక్కడ కింద ఉంటాయండి. సో పైన రావాల్సినవి ఆ కింద వచ్చేసాయి. ఇక్కడ 2 లైట్స్ కూడా ఉంటాయండి. ఓకే, మనకి ఆ లైట్స్ అవన్నీ కనిపించడానికి అంటారా? ఇక్కడ లైట్స్ అంటే మన కిచెన్ లో డార్క్ గా ఉంటే కనిపించడానికి లైట్స్ కూడా ఉంటాయి. సో మరి కింద ఎలా వచ్చిందంటారు? సో ఈ కింద వచ్చేసి ఇది సిలిండర్ పెట్టుకోవడానికి ఆప్షన్. ఇది ఈ కార్నర్ యూనిట్. అవునవును, సిలిండర్ కి పెట్టేసుకోవచ్చు. అండ్ పైనుంచి ఆ పైప్ రావడానికి దానికి ఏమైనా అరేంజ్ చేశారంటారా? మొత్తం ఓపెన్ ఉంటుందండి. ఆ స్టవ్ కు కింద ఓపెన్ ఉంటుందా? ఓపెన్ ఉంటుంది. సో మనం తీసేసుకుని పైప్ కూడా ఈజీ, బయటికి కూడా కనిపించదు అనుకుంటా కదా. ఈ విధంగా ఉంటుందండి. ఇలా కట్ చేసి గ్రానైట్ కట్ చేసి పెడతారండి స్టవ్ ను. ఈ విధంగా ఓపెన్ ఉంటుంది. ఇలా తీసేసి ఇలా పెట్టుకోవచ్చు. వుడ్ లాగా ఉంటుంది సేమ్ ప్లాట్ఫామ్ పైన. ఇది వచ్చేసి మీకు బాటిల్ పుల్అవుట్స్ అండి.
బాటిల్ పుల్లర్స్ అంటే మన బాటిల్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. చాలా బాగుందండి. ఇది మన బాటిల్ పుల్లర్స్ అన్నట్టు. ఇది ఒకటి. సో మనకి ఇంకా గంటలకి స్పూన్స్ కి అలా ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి మేడం, నేను చూపించేస్తాను. ఓకే. సో ఇందులో వచ్చేసి సేమ్ ఇది ఓవెన్ ఆప్షన్ అండి. ఓవెన్ పెట్టుకోవడానికి మైక్రో ఓవెన్ పెట్టుకోవచ్చు. ఇది కూడా బాటిల్ ఫుల్ అవుట్ అండి, బాటిల్ ఫుల్ అవుట్. సో ఇది కూడా బాటిల్ గ్లాసెస్ ఆర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు స్పూన్స్ అండి, ఇది కట్లరీ ట్రే అంటారు. ఇది స్పూన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. స్పూన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది తీసేస్తే కనుక వేరేగా ఉంటుంది, ఏదైనా పెట్టుకోవచ్చు. వేరేగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది ఇందులో మీకు సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ ఉంటాయండి. అంటే మనం స్లో మూవ్మెంట్ ఇంజెస్, మనం ఇలా ఎలా పుష్ చేసినా అవి స్లోగానే వెళ్తాయి, సౌండ్ రాదు, ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ ప్లెయిన్ ఇచ్చేసారు. సో మనం బాల్స్ అవన్నీ కూడా బౌల్స్ పెట్టేసుకోవచ్చు. ఇవేమో పెద్ద కూడా సేమ్ పెద్ద బౌల్స్ ఇది పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. ఎంతండి టోటల్ ఈ కిచెన్? 4.5 lakh మేడం. 4.5 lakhs సెట్, పైన కింద మీకు కంప్లీట్ సెట్. చాలా బాగుంది. సో జస్ట్ లైక్ ఓపెన్ కిచెన్స్ అయితే కనుక ఇవి బాగా యూజ్ అవుతాయి కదా, లుక్ వైజ్ కూడా బాగుంటాయి. కంప్లీట్ వుడ్ టైప్ అంటారు, నేచురల్ వుడ్ అంటారు, సాలిడ్ వుడ్. సో అంటే మన కిచెన్ స్పేస్ ని బట్టి కూడా మీరు సైజెస్ చెప్తే చేసిస్తారా? ఫస్ట్ సైట్ కి వచ్చి మెజర్మెంట్ తీసుకొని ఆ సైజెస్ ని బట్టి మీకు అప్పుడు కిచెన్ సెటప్ చేస్తారు. యా, ఎంత లెంత్ కావాలి, ఎంత మీరు కబోర్డ్స్ ఎలా కావాలి, డోర్స్ ఎలా కావాలి, విండోస్ ఎక్కడ వచ్చాయి, దాన్ని బట్టి సెట్ చేస్తారు. ఆ విధంగా సెట్ చేస్తారు. ఇంకా ఇది న్యాచురల్ వుడ్ కిచెన్ అన్నమాట. సో చూసారు కదండి, న్యాచురల్ వుడ్ కిచెన్ అనమాట, న్యాచురల్ వుడ్ కిచెన్. సో చాలా లుక్ వైజ్ చాలా బాగుందండి. సో మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్లో వర్కింగ్ ఉమెన్స్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ప్రతిదీ తుడుచుకొని నీట్గా పెట్టుకోవాలంటే చాలా కష్టం అండి. సో ఇటువంటి మొత్తం కంప్లీట్ ప్యాకెడ్ కిచెన్ లాగా కనుక ఉంటే మనం ఈజీగా వర్క్ కూడా తక్కువ అవుతుంది. సో దేనికై మనకి ప్లేట్స్ ఆప్షన్ కూడా చాలా మంచిదండి. ఎక్కువ వాష్ చేసిన వెంటనే అవి తుడిచి పెట్టుకోలేకుండా కుదరని వాళ్ళు సో చక్కగా కనుక పెట్టేసుకున్న వాటర్ అన్ని కారిపోయి చాలా నీట్గా కూడా ఉంటాయి అనమాట. సో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఉంటే ఇంకా కూడా బాగుంటుంది. ఇది మరొక కిచెన్ అండి. సో వైట్ అండ్ మనకి కంప్లీట్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఉంది కదా. వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. ఏంటండి ఈ కిచెన్ ఏంటది? ఈ కిచెన్ పేరు ప్రాటికో ప్లేస్ అండి, ప్రాటికో ప్లేస్ ఈ కిచెన్ పేరు. సో ఇది పార్టికల్ బోర్డ్ అండి, వుడ్ పేరు పార్టికల్ బోర్డు. పార్టికల్ బోర్డ్ తో తయారు చేశారు కంప్లీట్. ఈ కిచెన్ లో ఏంటంటే ప్రత్యేకత మీకు పెద్ద డోర్స్ అండి ఇవి. సో ఇందులో మీకు 3 సెల్ఫ్స్ వస్తాయండి, 3 అంటే మీకు ఏమైనా పెట్టుకోవడానికి ఇందులో డబ్బాలు కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. సో ఇది చాలా పెద్ద కర్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇందులో. ఇది మొత్తం ఓపెన్ చేసి మధ్యలో తీసి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు బాక్సెస్ అండి, ఇక్కడ కూడా బౌల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఆప్షన్ అండి, సేమ్ పెద్దగా. సో ఇంక ఇదంతా కూడా ఇదే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ అండి, సేమ్ ఇది వార్డ్రోబ్ లాగా ఉంటుంది. అవును, లైక్ వార్డ్రోబ్ లాగా ఉంటుంది. వార్డ్రోబ్ లాగా ఉంటుంది. సో మనకి ఇది మొత్తం సెట్ అంటున్నారు కదా, మనకి ఇది అవసరం లేదు కిచెన్ లో అనుకుంటే మనకి బెడ్రూమ్ లో వార్డ్రోబ్ లో పెట్టేసుకోవచ్చు. వార్డ్రోబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం పైన ఒకటి పెట్టేసి ఫిక్స్ చేస్తే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒకటి తీసుకుంటే మనకి వార్డ్రోబ్ గా యూజ్ అవుతుంది, కిచెన్ గా యూజ్ అవుతుంది. ఇదేంటండి? ఇది వచ్చేసి ఇది మీకు ప్లేట్ ర్యాక్ యూనిట్ అండి. ఓకే, అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ ప్లేట్ ర్యాక్ అనేది ఉంటుందా? ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్క దాంట్లో మీకు ఈ ప్లేట్ ర్యాక్ యూనిట్ ఉంటుందండి. ప్లేట్స్ పెట్టుకుంటే మీకు వాటర్ అంతా ఇందులో మీకు డ్రైన్ అవుతుందండి, డ్రిప్ ట్రేలో డ్రైన్ అవుతుంది, అది మీకు అందులో పోసేసుకోవచ్చు. సో చక్కగా ఇది మనకి ఫిక్స్ అవుతుంది కూడా కదా, జస్ట్ పట్టుకునే ఉండే అవసరం ఉండదు, ఫిక్స్ అవుతుంది. మూవ్ చేస్తేనే అది కదులుతుంది. ఇది ఒక ఆప్షన్ అండి, ఇది ఏదైనా పెట్టుకోవచ్చు మనకి ఇందులో, ఏదైనా స్టోర్ చేసుకోవడం. మనకి గ్లాస్ కూడా ఇచ్చారు కాబట్టి లైక్ గాజు డబ్బాలు ఏమైనా పెట్టుకోవచ్చు, మనకు ఈజీగా మనకు కనబడుతుంది. ఓకే. సో ఇది వచ్చేసి మనకు సింక్ అండి, స్టీల్ టైప్ లో ఇచ్చారు కదా కలర్. స్టీల్. ఈ ఫినిషింగ్ మైక్రో డెకోర్ ఫినిషింగ్ అండి, స్మూత్ ఫినిషింగ్ ఉంటుందండి. ఈ ఫినిషింగ్ అంటే మనకి ఏమైనా స్క్రాచెస్ కనపడ స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి డ్రైన్ బోర్డ్ అండి, అంటే మన ప్లేట్స్ కడిగినా ఇక్కడ పెడితే వాటర్ అంతా డ్రైన్ అవుతుంది, లోపలికి వచ్చేస్తుంది. రైట్. ఇదేంటండి? ఇది వుడ్ అండి. యాక్చువల్లీ ఇది స్టోన్ వేయాలి కిచెన్ లో. ఇది మీ డిస్ప్లేలో ఇది వుడ్ అండి, వుడ్ పైన మీకు లామినేట్ వేశారు. జస్ట్ అంటే కిచెన్ లో ఇది యూస్ కాదు, ఇది ఏంటంటే కంపల్సరీ స్టోన్ వేయవలసి వస్తుంది. అవునవును, కిచెన్ లో జస్ట్ మీరు ఎక్స్క్లూజివ్ పీస్ గా చూపించడానికి మాత్రం వుడ్. ఓకే, ఎందుకంటే మెయిన్లీ ఇట్లా ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ ఉన్నప్పుడు వైట్ స్టోన్ బాగుంటుంది. ఆ విధంగా దొరుకుతుంది స్టోన్స్. సో మనకి ఇది అంటే స్టవ్ మీరు దీంతో పాటు ఇస్తారా లేదా ఎక్స్ట్రా ఏమైనా పే చేయాలంటారా? దీంతో ఇంక్లూడింగ్ వస్తుంది, ఎక్స్క్లూడింగ్ కూడా ఉంది. జనరల్ అయితే స్టవ్ కి సరిపడే కట్ చేసి పెట్టారు మీరు, ఆ కిచెన్ బట్టి వాళ్ళ స్టవ్ బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా కట్ చేయాలన్నా చేస్తారు. కట్ చేసుకోవచ్చు. సో మనకి చిమ్మి స్టీల్ మోడల్,
ఇది ఒక స్టీల్ చిమ్నీ అండి. ఇది మీకు వచ్చేసి 1 to 3 బటన్స్ అండి ఇవి స్పీడ్ లో మీకు. ఇది వచ్చేసి లైట్ ఉండండి, 2 లైట్స్ ఉంటాయి, 2 ఫిల్టర్స్ ఉంటాయండి. ఇది ఈ ఫిల్టర్స్ ఏంటంటే మనం వీక్లీ 1 time 15 days ఒకసారి ఈ ఫిల్టర్స్ క్లీన్ చేస్తున్నారండి. బకెట్ నీళ్ళలో వాటర్ వేసేసి దాని సర్ఫ్ వేసేసి క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది. అది లైక్ మనకి స్టవ్ వంటలు అంటే అంత వేడి హీట్ జిడ్డు అది ఉంటుంది కదా, సో మొత్తం కూడా క్లీన్ అవుతుందండి. మొత్తం కంప్లీట్ సక్ చేసేస్తుంది కదా. 2 plates ఉన్నాయి కదా, ఇలా 2 plates ఉంటాయండి. ఇంకా వచ్చేసి మోటార్ లోపల మీకు ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క చిమ్నీ ప్రత్యేకత అండి ఇది. సో ఇది బిల్ట్ ఇన్. సో మనకి విత్ చిమ్నీ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ చిమ్నీ 10,000 నుంచి ఉంటాయండి. సో ఇది వచ్చేసి 15,000 అండి చిమ్నీ. 15,000. 15,000 ఎంత ఈ సెట్ మొత్తం మోడ్యులర్ కిచెన్ ఈ సెట్ మొత్తం 2.5 lakh అండి. 2.5 lakh అంటే విత్ చిమ్నీ అంటారా? విత్ చిమ్నీ, వితౌట్ చిమ్నీ మేడం. వితౌట్ చిమ్నీ. సో మనకి చిమ్నీ కావాలంటే ఇంక్లూడింగ్ చిమ్నీ. ఇంక్లూడింగ్ చిమ్నీ కొంచెం 2.5 lakh 20,000 అగైనెస్ట్ అవుతుంది పడుతుంది. సో చాలా బాగుంది. చక్కగా మనకి ఈ సెంటర్ లో కూడా మనకి గ్లాస్ టైప్ లో ఇచ్చారు కదా యూనిట్స్ అండి. ఇందులో కూడా మీకు సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ ఉంటాయండి, స్లో మూవ్మెంట్ ఇంజెస్. మనం ఇలా పుష్ చేసేస్తే వెళ్తుందండి. సో మనం కష్టపడి వేయటం సౌండ్స్ అవేమి ఉండవు అనమాట. ఇక్కడ డబ్బాలండి విటిన్స్, ఇది ఏదైనా పెట్టుకోవడానికి మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇది కింద మీకు ఓకే, జస్ట్ మీరు ఇవైతే చూపించడానికి పెట్టారు. సో మెయిన్లీ కలర్ కాంబినేషన్ అండి, జస్ట్ లైక్ అవును. సో మన కొంతమంది ఏంటంటే ఇటువంటి లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. దాన్ని బట్టి అంటే మన వాల్ కలర్స్ ని బట్టి కూడా ఈ కిచెన్ కలర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దాని కాంబినేషన్ కానివ్వండి, లేకపోతే సెల్ఫ్ కలర్స్ కానివ్వండి, లేదా కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ కానివ్వండి తీసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు కడుతున్న ఇల్లు అంటే మోడ్యులర్ కిచెన్ సెట్ చేసుకొని కట్టుకుంటారు. బట్ ఆల్రెడీ కట్టేసి ఉన్న ఇల్లు అంటే ఇవన్నీ సెట్టింగ్స్ అవన్నీ చేసి ఉండవు కాబట్టి లైక్ మనకి ఇదే ఇప్పుడున్న లుక్ కావాలి అనుకుంటే కనుక కొంచెం చేంజెస్ చేసి మనం ఈ స్టవ్ ఇలా ఫిక్స్ చేసుకుంటే సో మోడ్యులర్ కిచెన్ లాగా అయిపోతుంది. చాలా బాగుందండి. ఎంత అంటారు వీటి కాస్ట్? ఇది 8,000 అండి. ఈ స్టవ్ కాస్ట్ చిమ్మి ఇది వచ్చి 15,000. 15,000. సో మనం తుడిసినా వెంటనే వెళ్ళిపోతుంది, ఎందుకంటే స్మూత్ గా ఉంటుంది కదండి. మనం వెంటనే తుడిచినా కూడా వచ్చేస్తాయి, మన పడినా కానీ వచ్చేస్తాయి అనమాట. సో మెయిన్లీ 4 burners ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువయ్యారు కాబట్టి సో వాళ్ళకి హడావుడి అయిపోతుంది, పిల్లలకి చేసి పెట్టి ఆఫీస్కి వెళ్ళేసి. సో ఇట్లాంటి 4 burners ఇట్లాంటి ఆప్షన్స్ అని కనుక మనం మోడ్యులర్ కిచెన్లో చూసుకుంటే ఆప్షన్స్ ఎక్కువ అండి. సో మనకి ఏంటంటే ఎక్కువ వర్క్ ఉండదు, సో మనకి నీట్నెస్గా కూడా కనిపిస్తుంది. ఎవరైనా తొందరగా గెస్ట్లు వచ్చినా కానీ మనం ఎక్కువ వర్క్ చేసి సర్దాల్సిన అవసరం కూడా ఉండదు. మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మరొక మోడ్యులర్ కిచెన్ చూద్దాం మనం. వావ్, చాలా బాగుందండి, చాలా డిఫరెంట్ గా ఉంది కిచెన్. ఏంటి దీని స్పెషాలిటీ? ఇది వచ్చేసి ఐలాండ్ కిచెన్ అండి. సో ఈ చిమ్నీ ఐలాండ్ కిచెన్, ఇది ఐలాండ్ చిమ్నీ అండి. సో ఇది సండ్రాని అంటే ఫాల్ సీలింగ్ మధ్యలో పెడతారు, ఫిక్సింగ్ చేస్తారు. అన్ని చిమ్నీస్ వాల్ లో ఫిక్సింగ్ చేస్తారు. ఇది వచ్చేసి సండ్రాని ఫాల్ సీలింగ్ మధ్యలో ఫిట్ చేస్తారు. సో దీని చిమ్నీ ప్రత్యేకత ఏంటంటే మీకు ఇందులో 4 plates ఉంటాయండి. మీకు సక్షన్ అది క్యాసెట్ ఫిల్టర్స్ ఉంటాయండి. సో ఇది వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి ఫిల్టర్స్. ఓకే, తీసేసుకోవచ్చు, ఓపెన్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ ఫిల్టర్స్ ను. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఫిల్టర్స్ కాకుండా వాటి డోర్స్ అన్నమాట, ఇవి డోర్స్ కూడా ఉంటాయండి. సేమ్ అంటే క్లీన్ చేసుకునేటప్పుడు ఇది తీసుకొని క్లీన్ చేసుకోవాలండి ఫిల్టర్స్ ని. లోపలి ప్లేట్స్ తీసేసుకొని క్లీన్ చేసుకో అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాయేమో కదా దీంట్లో. డస్ట్ ఏమైనా ఉన్నా మనకి లైట్ ఆప్షన్ కూడా ఉన్నట్లు. లైట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కొంచెం కిచెన్ లో డార్క్ గా ఉంటుంది కదా, డార్క్ గా ఉన్నప్పుడు లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం కిచెన్ వేసుకున్నప్పుడు. ఈ విధంగా అంటే ఇదేంటి ఎలా వస్తుంది, మన బ్యాక్ సైడ్ ఏమో జనరల్ గా ఏంటంటే మనకి మధ్యలో సెంటర్ లో ఫిక్స్ చేస్తారు. ఇది మనకి కిచెన్ షెల్ఫ్స్ మధ్యలో, ఇదేమో సమ్ డిఫరెంట్ గా ఉంది. మధ్యలో ఫిక్సింగ్ ఉంటుంది, చూడడానికి ఫాల్ సీలింగ్ మధ్యలో ఉంటుంది. బట్ దీని హోల్ అనేది మీకు సైడ్ నుంచి వెళ్ళిపోతుంది మేడం. సైడ్ నుంచి ఫాల్ సీలింగ్ నుంచి మధ్య నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ సీలింగ్ కి వెళ్ళదు, ఫాల్ సీలింగ్ నుంచి రైట్ కి వెళ్ళిపోతుంది. సేమ్ దీనిలాగానే ఉంటుంది. బట్ ఇది వాల్ కి ఫిట్ చేస్తారు, మధ్యలో ఫాల్ సీలింగ్ మధ్యలో ఫిట్ చేస్తారు. ఏంటంటే కంప్లీట్ ఓపెన్ కిచెన్ గా పెట్టుకునే వాళ్ళు ఇట్లా ఈ టైప్ అయితే బాగుంటుంది అనమాట. సో పెద్ద హాల్ జస్ట్ పక్కన డైనింగ్ టేబుల్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇది హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుందండి. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ మనకి వెళ్ళిపోతుందండి. ఓ పైకి వెళ్ళిపోతుంది. ఇది హైడ్రాలిక్ సిస్టమ్. ఇందులో మీకు మధ్యలో సెల్ఫ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఏదైనా ఈ విధంగా మధ్యలో షెల్ఫ్ పెట్టుకోవచ్చు. ఓపెన్ గా పెద్దగా. ప్లస్ ఇది గ్లాస్ డోర్ అండి కింద మీకు. ఓకే, అంటే మన వెయిట్ ఉన్నాయి పెడితే ఓకేనా అండి? ఎంత వెయిట్ అయినా? ఎంత వెయిట్ అంటే మీ కిచెన్ లో ఎంత వెయిట్ పెట్టుకుంటారో ఆ వెయిట్ వరకు ఓకేనండి. ఓకే, పెట్టుకోవచ్చు. చిన్న బౌల్స్ లేదా చిన్న డబ్బాలు పెట్టుకోవచ్చు. ప్లేట్స్ కంటారా ఇది? ఇది ప్లేట్స్ ర్యాక్ యూనిట్ అండి. ఇది ప్లేట్స్ కు. సో మనకి మనకు ప్లేట్స్, కప్ అండ్ సాసర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా పెట్టుకుంటే మీకు వాటర్ అంతా డ్రైన్ అవుట్ అవుతుందండి. తీసేసి మనం సింక్ లో పెట్టేసుకోవచ్చు. ఇందులో కూడా ఏదైనా పెట్టుకోవచ్చు మనం సేమ్ పైన. ఇది ప్లేట్ ర్యాక్ యూనిట్ అండి. సో పైన మనం బాల్స్ పెట్టుకోవచ్చు, కిందేమో మనం వాష్ చేసిన ఈజీగా దీంట్లో పెట్టుకోవచ్చు అండి.
ఇది ప్లేట్ ర్యాక్ యూనిట్. ఓకే. సింక్ యూనిట్, ఇది డిఫరెంట్ సింక్. అవును, అది మీకు పెద్ద బౌల్ ఉంటుంది, ఒకటి చిన్న బౌల్, వెజిటబుల్ బౌల్ అంటారు. ప్లస్ వెజిటబుల్స్ కడుక్కోవడానికి, వెజిటబుల్ కడుక్కోవడానికి. ఇది ఒకటి డ్రైన్ బోర్డ్ అండి. ఇది ఓకే, కడుక్కొని పెట్టేసి కడిగిన ఇక్కడ పెట్టేస్తే డ్రైన్ అవుట్ అవుతుంది వాటర్. సో మనం ఏంటంటే ఇట్లా వాటర్ పైప్స్ వచ్చేటికి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో దీని కింద ఓపెన్, ఇలా మీకు ఓపెన్ ప్లేస్ పెట్టాలండి. అంటే మనకు సింక్ నుంచి అవుట్లెట్ పోతుంది కదా మేడం, ఓకే, పైప్ కనెక్షన్ కు ఓపెన్ ఉండాలి. ఇందులో మీకు ఈ స్పేస్ ఏంటంటే వేస్ట్ కాకుండా కార్నర్ లో ఏదైనా సర్ఫ్, ఏదైనా కెమికల్ పెట్టుకోవచ్చు. మనం యూజ్ చేసి ఉంటాయి కదా కిచెన్ లో, నైఫ్స్ అని లేకపోతే జస్ట్ సర్ఫ్ అని లేకపోతే ఏమన్నా క్లీన్ చేసుకునే పెట్టుకోవచ్చు. సేమ్ అది ఆప్షన్ అండి. ఓకే. ఇది కూడా మీకు ఏదైనా బాక్సెస్ లాంటి ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఈ కింద మీకు మ్యాట్ ఉంటుందండి, సేమ్ అంటే ఫైబర్ లాంటిది. ఇది ఏంటంటే మనకు వాటర్ పడితే వుడ్ ఖరాబ్ కాకుండా ఇది పెడతారండి. సో దీనిపైన ఉంటుంది వాటర్ ఏమైనా పడ్డా. ఓకే ఓకే. ఆల్మోస్ట్ ర్యాక్స్ అని ఇలాగే ఉంటాయి. సేమ్ అన్ని ర్యాక్స్ అని ఇలానే ఉంటాయండి. సో కంబైన్డ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అయితే కిచెన్ బాగా యూజ్ అవుతుంది కదా. సో పెద్ద కిచెన్ కాబట్టి ఒక కంబైన్డ్ ఫ్యామిలీ, ఎక్కువ మంది మెంబర్స్ ఉండే వాళ్ళకైతే కిచెన్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ కూడా ఆప్షన్స్ చూసామండి, చాలా బాగున్నాయి. బట్ మనకి అన్ని కూడా అరేంజ్ చేసుకునే ఇక్కడ ఉన్నాయి కదా బటన్స్ ఆప్షన్స్. మన సెక్షన్ కుకింగ్ ఎలా ఎక్కువ తాలింపు ఎలా చేస్తే దాన్ని బట్టి స్పీడ్ లో యూజ్ చేసుకుంటే అది పొగంతా కూడా స్మోక్ లాగేస్తుంది. సో ఇవి కూడా ఎంటీయా అండి లేకపోతే ఏమన్నా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇందులో కూడా ఈ పెద్ద బాక్సెస్, ఫ్లాట్ ప్లేట్స్, ఫ్లాట్ బౌల్స్ పెట్టుకోవచ్చు. ఇదేమో స్పూన్స్ కి, స్పూన్స్ కట్లరీ ట్రే అండి. స్పూన్స్ పెట్టుకోవడానికి తీసి మనం ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా ఉంటుంది. సో స్టవ్ ఏమో 5 బర్నర్స్, 4 బర్నర్స్, ఒకటి బాగా పెద్దది అండ్ మీడియం, ఒకటి జనరల్ గా మనకంటే ఈ 2 టైప్స్ వస్తాయి. మహా ఇంకా ఎక్కువ అంటే ఇది వస్తుంది. బట్ ఈ బర్నర్ అనేది చాలా పెద్దది, రాదు. ఎక్కువ ఫ్యామిలీ, ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి స్టవ్ తీసుకుంటారండి. సో పెద్ద పెద్ద వంటలు, పండగ వంటలు కూడా వీటి మీద హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. పెద్దగా వస్తుంది. టోటల్ అసలు ఈ కిచెన్ ఎంత ఉంటుంది కాస్ట్ ఈ సెట్? 6 lakhs మేడం. 6 lakhs. సో మనకి కలర్స్ అవన్నీ చేంజ్ చేయాలన్నా అంటే మనం ఈ వుడ్ ప్లేస్ లో గ్రానైట్ పెట్టుకోవచ్చా? చాలా బాగుంది. సో మరి చూపించారండి 2 lakhs, 4 lakhs, 6 lakhs. సో మరి 1 lakh ఆ రేంజ్ లో ఏమైనా ఉన్నాయా? ఓకే, 1 lakh లో కూడా ఉన్నాయండి. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవి 1 lakh లో కూడా కిచెన్స్ ఉన్నాయండి. చూద్దాం అవి. ఇవేంటవండి? అవి చూసే ముందు ఇవేంటవి? ఇవి కుకింగ్ రేంజెస్ అండి. ఇవి అంటే రేంజెస్ అంటే ఇవి మీకు కింద ఓవెన్ ఉంటుందండి, పైన స్టవ్ ఉంటుందండి. పైన స్టవ్, కింద ఓవెన్ అండి. ఓవెన్ సెట్టింగ్, గ్రిల్ ప్లస్ మనం నాన్ వెజ్ ఏదైనా ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, అంటే డైరెక్ట్ ఓవెన్, అది ఓవెన్ సెట్ చేసుకోవడం కాదు, డైరెక్ట్ ఓవెన్ అండి. కింద కేక్స్, బేకింగ్ ఐటమ్స్, బిస్కెట్స్ అవన్నీ చేసుకోవచ్చు కింద కంప్లీట్ గా. అయితే బయటకి వెళ్ళి మనం కొనుక్కునే కూడా అవసరం ఉండదు, ఇక్కడ చేసేసుకోవచ్చు కదా. చాలా బాగుంది. అంటే యాక్చువల్గా మీరు అనగానే నేను లోపల ఏమన్నా ఓవెన్ పెట్టేసి పైన ఇదంతా కవరింగ్ ఏమో అనుకున్నాను. కంప్లీట్ ఓవెన్, స్టవ్ ప్లస్ ఓవెన్ అండి. మనకి స్టవ్ కూడా, స్టవ్ కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఒక పక్క, ఓవెన్ ఆప్షన్స్ అన్ని ఒక పక్క ఇచ్చారు కదా. ఓకే, మనకి ఇది 5 burners వచ్చింది. సో ఎక్కువగా స్పెషల్ ఐటమ్స్ అన్ని చేసుకొని ఇట్లా అన్ని కూడా స్పెషల్ ఐటమ్స్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎంతండి దీని కాస్ట్? ఎంత? 70,000 అండి. ఓన్లీ ఈ స్టవ్ అండ్ ఓవెన్. అది మరి చిమ్నీ అండి. ఇది 24,000 అండి. 24,000. ఏంటండి ఈ చిమ్నీ స్పెషాలిటీ? ఈ చిమ్నీ పేరు మార్స్ అండి. మార్స్ 90 centimeters. మీకు ఇందులో 3 plates వస్తాయండి. ఓకే, 3 blades వస్తాయి సక్షన్ కెపాసిటీ. సో మీకు ఇది ఏంటంటే పెద్ద పెద్ద స్టవ్స్ ఇలాంటి కుకింగ్ రేంజెస్ 5 burner అంటే 4 burners 3 feet లో పెట్టుకునే వాళ్ళకు ఇలాంటి పెద్ద చిమ్నీ తీసుకోవాలి. సో 2 feet చిమ్నీస్, 2 feet స్టవ్ తీసుకునే వాళ్ళకు ఆ చిమ్నీస్ ఆ విధంగా సరిపోతాయి. ఆ విధంగా 2 feet లో. సో అదే టైప్ కొంచెం చిన్నదంటారా ఇది? సేమ్ చిన్న. ఇది చిమ్నీ జస్ట్ ఫ్లాట్ గా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఈ చిమ్నీ ట్రెడిషనల్ చిమ్నీస్ అంటారండి వీటిని. సో ఇది చిమ్నీ వచ్చేసి ఇది స్టైల్ 60 అండి. ఈ మోడల్ ఇదేంటి? గ్లాస్ ఓపెన్ అవుతుంది? గ్లాస్ ఓపెన్ ఉంటుందండి. ఈ విధంగా దీనికి క్లోజ్ చేసుకోవచ్చు, మరి ఓపెన్ పెట్టుకోవచ్చు అండి. దేనికి గ్లాస్ ఆప్షన్ ఇచ్చారు? జస్ట్ లుక్ వైజ్ గా ఉంటుందండి. లుక్. ఓకే, మనకు స్మోక్ వెళ్ళినా కానీ మనకు స్మోక్ వచ్చినప్పుడు ఈ విధంగా ఈ గ్లాస్ అనేది మనకు పైకి ఇటు సైడ్ కి రాకుండా అడ్డుకుంటుందండి. ఇది గ్లాస్ సేమ్ ఈ విధంగా ఈ గ్లాస్ సెటప్. సో మనకి ఇదే టైప్ ఇది కూడా ఓవెన్ ఉంటుంది కదా అండి కిందది? ఇది ఓవెన్ అండి. చాలా బాగుందండి. సో మంచి ఆప్షన్స్ అన్నమాట. ఇదెంత ఉంటుంది రేంజ్? 30,000 అండి. 30,000. ఈ కిచెన్ వచ్చేసి ఇది రీజనబుల్ ప్రైస్ లో ఉంటుందండి. కిచెన్, ఈ కిచెన్ కంప్లీట్ సెటప్ వచ్చేసి 80,000 అండి. 80,000. అంటే మా కాస్ట్ లో కూడా రీజనబుల్ కిచెన్స్ కూడా ఉంటాయండి. 80,000, 70,000 కూడా చేస్తామండి. మరి 2.5 lakh, 3 lakh కాకుండా కూడా
80,000 లో కూడా చేస్తామండి. ఓకే. సో ఇది అండ్ మనకి 50,000 నుంచి ఇంక్లూడింగ్ వీళ్ళు 20 lakhs వరకు 20 lakhs కావాలంటే అందులో చేసుకోవచ్చు, 5 lakhs లో చేసుకోవచ్చు. సేమ్ టైం 80-50,000 లో కూడా మనకి మాడ్యులర్ కిచెన్స్ కావాలంటే ఓన్లీ మనం వెస్ట్ మారేడ్పల్లిలో ఉన్న క్యాసీ ఇటాలియా స్టోర్ కి రావాల్సిందే అండి. సో ఇక్కడికి వస్తే కానీ అటువంటి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్న కిచెన్స్ మనకి దొరకవన్నమాట. సో మనం చూస్తున్నాం చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మీరు చూపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మీకు ఇందులో వచ్చేసి ఇది వెంగే కలర్ అండి. కలర్ ఇది వెంగే కలర్ చాలా ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా ఈ కలర్, లైట్ చాక్లెట్ కలర్ లా ఉంటుంది, క్యాడ్బరీ కలర్ లా. ఇది వెంగే కలర్ అండి. సో ఇది కిచెన్ డోర్స్, మధ్యలో పార్టీషన్స్, ప్లేట్స్ ర్యాక్ యూనిట్ అండి. ప్లేట్ ర్యాక్ యూనిట్ పెట్టుకోవచ్చు. పైన కూడా ఏదైనా సాసెస్ లాంటి అవైనా కప్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ప్లేట్ ర్యాక్ యూనిట్ కిందనే సింక్ యూనిట్ ఉంటుందండి. వాటర్ డ్రాప్ పడుతుంది కదా, పడిపోయినా కానీ ఎక్కువై ఇందులో పడిపోతుందండి. లైక్ మనం వాష్ చేసుకున్నప్పుడు ఈ ట్రే తీసేసి ప్లేట్స్ పెట్టుకుని డైరెక్ట్ సింక్ లో పడిపోతాయి. సింక్ లో పడిపోతాయి డైరెక్ట్ సింక్ లో పడిపోతాయి. సింక్ లో పడిపోతే కూడా మనకు అంటే ఎక్కువ బయట పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ప్లేట్ ర్యాక్ యూనిట్ పెట్టుకోవాలంటారా? ఓకే, పెట్టుకొని వెంటనే క్లీన్ చేసేసుకుంటే అయిపోతుందండి. అంటే ఓన్లీ మాడ్యులర్ కిచెన్ ఒకటే మనకి 80,000 మొత్తం కంప్లీట్ 80,000 మాడ్యులర్ కిచెన్ విత్ చిమ్మి అంటారా? వితౌట్ చిమ్మి, వితౌట్ స్టవ్, ఓన్లీ కిచెన్. ఈజీగా 1 lakh లో అయిపోతుంది సెట్, కిచెన్ అయిపోతుంది. సో ఎన్ని ఇయర్స్ గ్యారంటీ అలా ఏమైనా ఉంటాయా? సో ఇది గ్యారంటీ అంటే 10 years వరకు ఉంటుందండి. అంటే సర్వీసింగ్ అవన్నీ ఇస్తారు. సో ఇప్పటివరకు మనం చూపించిన అన్ని కూడా ఏమైనా ప్రాబ్లం అయినా సర్వీసింగ్ ఫ్రీ సర్వీసా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కిచెన్స్ లోని వెరైటీస్ అట్లాగే వాటి స్పెషాలిటీస్ కూడా మాకు తెలియజేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ, వెల్కమ్. సో చూసారు కదండి, మనకి మిడిల్ క్లాస్ రేంజెస్ నుంచి హై బడ్జెట్ రేంజెస్ వరకు కూడా మన కిచెన్స్ మనకి ఎలా కావాలో మనకి నచ్చినట్లుగా చక్కగా వీళ్ళు రెడీ చేసి ఇస్తారండి. వెస్ట్ మారేడ్పల్లిలో ఉన్న క్యాసీ ఇటాలియా స్టోర్స్ వాళ్ళు. సో మనం ఇక్కడికి వస్తే కనుక మీ కిచెన్ని మీకు నచ్చినట్లుగా అట్ ది సేమ్ టైం మీకు చాలా కంఫర్ట్గా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. మరి మీ షాపింగ్ కార్ట్లో ఈనాటి ఎపిసోడ్ చూసారు కదా, మరొక చక్కని ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. Electric Lyrics.